ఎన్నో క్వశ్చన్ 250 60 ముందుకు వచ్చేస్తుంది. 262 అనుకుంటాను. 62 సయ్యద్ ముస్లిం ప్రొఫెసర్ అది అయిపోయింది కదా, 62 అయిపోయింది. 62 తర్వాత 2 అయి ఉంటాయి. 64 చూడ డస్ భగవాన్ సీ ద వరల్డ్ as పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఇది కూడా అయిపోయింది. ఆల్ ఇన్ లిబరేషన్, వేర్ ఈజ్ ఆల్, ఇది కూడా అదే అందులోనే. ద అరిస్టోక్రటిక్ లేడీ అగైన్ కేమ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్, వెంట్ స్ట్రైట్ టు భగవాన్, అదే అది అయిపోయింది. The Muslim professor asked, it is said that one should give up desire, but there are the needs of the body which are irrepressible. అది కూడా అయిపోయింది. ఇది అయిపోయింది, ఇదే లాస్ట్ అనుకుంటా. చూద్దాం. While speaking at the animal companions in the hall, శ్రీ భగవాన్ quoted a Tamil stanza, అది కూడా అయిపోయింది కదా, అంటే జంతువుల కోసం మాట్లాడుతుంది. How is all in a immanent God said to reside in Daharakasa? ఇది అవ్వలేదు. ఇప్పుడు లాస్ట్ లో who am I? The work will not bind you. It will go on automatically. Make no effort earlier to work or to renounce work. Your effort is the bondage. What is bound to happen will happen. If you are destined to cease working, work cannot be had even if you hunt for it. If you are destined to work, you cannot leave it. You will be forced to engage in it. So leave it to the higher power. అది ఇది ఇంతవరకే అయింది. 269 నుంచి మొదలెట్టు. అనుకుంటా 269. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నవంబర్ 8, 2023 రమణ భాషణాల కామెంటరీస్ అల్లమే కదమ్మా. 269 262 69 269 చదువుతూ వివరిస్తారు. అంటే ఆల్ ఇమ్మనెంట్ గాడ్ సెడ్ టు రిసైడ్ ఇన్ దహరాకాస, అంటే ఎర్లియర్ ఆఫ్ ది ఈథర్ ఆఫ్ ద హార్ట్, అంటే అంత ఇమ్మనెంట్ గా అనంతమైన ఆ భగవంతుడు ఏ విధంగా దహరాకాశంలో జీవించగలడు అంటే హృదయ ఆకాశంలో. మనం ఒక ప్లేస్ లో జీవించట్లేదా? డూ యూ నాట్ సే దట్ యు ఆర్ ఇన్ యువర్ బాడీ, నువ్వు నీ శరీరంలో, మీరు మీ శరీరంలో ఉన్నారని చెప్పట్లేదా? అదే విధంగా భగవంతుడు కూడా హృత్ పుండరీక హృత్ అంటే హృదయం, అంటే ద హార్ట్ లోటస్. లోటస్ అంటే కమలం, అందులో జీవిస్తున్నాడని. ద హార్ట్ లోటస్ ఇస్ నాట్ ఎ ప్లేస్, అదేమి స్థలం కాదు. సమ్ నేమ్ ఈజ్ మెన్షన్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ బికాస్ వీ థింక్ వీఆర్ ఇన్ ద బాడీ. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పేరు మెన్షన్ చేస్తున్నారు తప్ప, ఎందుకంటే మనం మన శరీరం అనుకోవడం వల్ల ఇలా చెప్తున్నారు, అదేమీ స్థలం కాదు. ఈ రకం ఆయన సూచన అన్నది ఎవరైతే ఓన్లీ రిలేటివ్ నాలెడ్జ్ అంటే సాపేక్ష జ్ఞానాన్ని చెప్తున్నారో వాళ్ళ కోసమే. బీయింగ్ ఇమ్మనెంట్ ఎవ్రీవేర్, ఆయన అంతటా ఉన్నాడు గనక ఒక పర్టికులర్ ప్లేస్ భగవంతుడికి లేదు.
ఎందుకంటే మనం శరీరం అనుకోవడం వల్ల మనం ఏమనుకుంటామంటే మనం పుట్టేమని. ఏదేమైనటికీ మనం శరీరం కోసం ఆలోచించట్లేదు. ఆఫ్ గాడ్ లేదా భగవంతుడి కోసం గాని, ఆర్ ఆఫ్ మెథడ్ ఆఫ్ రియలైజేషన్ ఇన్ అవర్ డీప్ స్లంబర్. నిద్రలోని మనం గ్రహించాలి అని కూడా అనుకోవట్లేదు. డీప్ నిద్రలో. అయినా సరే మన జాగరూక అవస్థలో వి హోల్డ్ ఆన్ టు ద బాడీ. గట్టిగా బాడీని పట్టుకుంటాం. అండ్ థింక్ వీఆర్ ఇన్ ఇట్. మనం అందులో ఉన్నామని అనుకుంటున్నాం. ద సుప్రీం బీయింగ్ ఇస్ దాట్ ఫ్రమ్ విచ్ ద బాడీ ఇస్ బార్న్. ఆ సుప్రీం బీయింగ్ నుంచే ఈ శరీరం వచ్చింది. అందులోకే ఈ జీవితాలన్నీ కూడా ఇన్ విచ్ ఇట్ లివ్, అందులోనే అది జీవిస్తోంది, అందులోకే అది లీనమైపోతుంది. ఏదేమైనప్పటికీ మనం ఏమనుకుంటున్నామంటే మనం ఈ శరీరంలో జీవిస్తున్నామని. అందుకని అటువంటి సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ సూచన అంటే లుక్ వితిన్, లోపలికి చూడు అని అర్థం చేసుకోండి అంటున్నారు. అక్కడితో 269వ ప్రశ్న ఏంటంటే, భగవంతుడు దహరాకాశంలో ఎలా ఉండగలడు అని అడిగాడు. దహరాకాశం అంటే హృదయాకాశం. అంటే నేను శరీరాన్ని అనుకోవడం బట్టి మీరు అలా అనుకున్న వాళ్ళ కోసం ఆయన ఒక స్థలాన్ని చూపెట్టాడు. ఇప్పుడు మీరు ఒక స్థలంలో ఉంటున్నారు కదా, అలాగే ఆయన ఉంటున్నాడని. కానీ అది స్థలం కాదు. అసలైనటువంటి పరమాత్ముడు ఒక స్థలంలో ఉండలేడు కదా, అంతటా వ్యాపించే ఉంటాడు. కానీ నేను శరీరాన్ని అని అనుకున్న అజ్ఞానుల కోసం ఇలా చెప్పబడింది అని చెప్తున్నారు. అంటే అది అక్కడితో అయిపోయిందనమాట. లియహన్స్ ఇన్స్ట్రక్షన్, అందుకని ఆ సూచన ఇవ్వబడింది. అయితే దాని సూచనకి నువ్వు లోపలికి చూసుకో అని కూడా అర్థం ఉంది అంటున్నారు. టాప్ 270. జీవి సుబ్బరామయ్య ఒక ఆయన ఇంగ్లీష్లో లెక్చరర్ నెల్లూరులో అడిగారు, బ్రహ్మ అన్నది అంతటా అంటే ఏన సర్వమిదం, ఇదంతటా కూడా తథం అదయ్యుంది అని. ఆల్ దిస్ అంతా అదే వ్యాపించింది. అయితే ఏ విధంగా శ్రీకృష్ణుడు స్పెసిఫిక్ గా విభూతిస్ అంటే చాప్టర్ 10లో 10వ అధ్యాయంలో భగవద్గీతలో విభూతులు ఇక్కడే ఉంటాను అక్కడే ఉంటాను ఎలా చెప్పాడు? ఆయన అంతటా ఉంటాడని కదా చెప్తున్నారు. దానికి ఏం చెప్పారు? సర్వమిదం తథం, అది సర్వమిదం తథం. అయితే స్పెసిఫికేషన్స్ అన్నవి ఒక డెఫినిట్ క్వశ్చన్కి సంబంధించి అర్జునుడు అడిగిన వాటికి ఆయన భగవంతుడి యొక్క విభూతులు తన సదుపాయం కోసం, పూజించడానికి సదుపాయం కోసం అడిగాడు, ఉపాసనా సౌకర్యం కోసం. సత్యం ఏమిటంటే భగవంతుడు అంతా అయి ఉన్నాడు. ఆయన కంటే దూరంగా ఏదీ లేదు, ఆయన కంటే భిన్నంగా ఏది కూడా లేదు. అయితే ప్రతి వ్యక్తి కూడాను తన యొక్క ఈ జీర్ణాన్ని శరీరాన్ని అంటే బాగా కృషించిన శరీరాలన్నీ వదిలేస్తాడని చెప్తారు, కొత్త శరీరాలు తీసుకుంటారని. ఆ స్టేట్మెంట్ అనేది చిన్నపిల్లలు శిశువులకు కూడా వర్తిస్తుందా? శిశువుల మృత్యువుకు కూడా. మొట్టమొదటిగా నీకు తెలియంది ఏంటంటే జీర్ణాని అనే అంటే ఏమిటో, వాట్ ఈజ్ నవాని అంటే ఏమిటో తెలియాలి. తర్వాత జీర్ణ నవ అనే పదాలు తెలుసుకోవాలి. రాజుగారికి ఏదైతే పాతదో దగ్గరికి అది కొత్తది. సత్యం ఏమిటంటే ఈ ఇండివిజువాలిటీ అన్నది అది లిబరేషన్ సమయం వచ్చే వరకు, ముక్తి వచ్చే వరకు కూడా ఈ వ్యక్తిత్వం అన్నది గుర్తింపు ఉంటూనే ఉంటుంది అన్నారు. అంటే ఎంబాడిమెంట్, స్టేట్ ఆఫ్ ఎంబాడిమెంట్ టిల్ దట్, అంటే నేను శరీరాన్ని అనే గుర్తింపు లిబరేషన్ వచ్చే వరకు ఉంటుంది. అక్కడితో అది అయిపోయింది. తర్వాత 271 డాక్టర్ సయ్యద్ అడిగారు, కృప ఏ విధంగా పొందడం? ఆత్మను ఎలా పొందడం, కృపను అలాగే పొందాలి. ప్రాక్టికల్ గా అది ఏ విధంగా మాకు సంభవం?
ఆత్మ సమర్పణ వల్ల అన్నారు భగవాన్. అంటే గ్రేస్నే సెల్ఫ్ అంటున్నారు. అయితే నేను నాలో ఉన్న సెల్ఫ్కి సరెండర్ అవ్వచ్చా? అవునంటున్నారు. వన్ ఫ్రమ్ హూమ్ గ్రేస్ ఈజ్ స్టార్ట్. అక్కడి నుంచే మనం కృప అన్నది వెతకాలి. భగవంతుడు, గురువు, సెల్ఫ్ ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఒకే విషయానికి రకరకాల ఫార్మ్స్. అంటే దయచేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, దానివల్ల నేను అవగాహన చేసుకుంటాను. అంటే మహర్షి అన్నారు, నువ్వు ఎంతకాలం అయితే నువ్వు ఒక వ్యక్తివని భగవంతుడిని నమ్ముతున్నానని అనుకుంటావు. యాజ్ యూ థింక్ యు ఆర్ ద ఇండివిజువల్, యూ బిలీవ్ ఇన్ గాడ్. భగవంతుని పూజించాక భగవంతుడు కనిపిస్తాడు ఒక గురువుగా. ఆ గురువు నేను సేవ చేశాక ఆయన సెల్ఫ్ గా అవతరిస్తాడు. ఇది ఇక్కడ జరుగుతున్నది రేషనల్. అయితే ఎన్నో రకాలుగాను అంటే డిసాస్టర్స్ అంటే కష్టాలు, బాధలు అనేవి వ్యాపించున్నాయి అన్ని చోట్ల ప్రపంచంలో. అదే కరువులని, అలాగే పెస్టిలెన్స్ అంటే ఏదో ఒక రకమైన మన మందులు వాటి వల్ల వచ్చినవి, అంటే వాటిని కొట్టడం వల్ల వచ్చినవి. ఈ రకమైన వాటన్నిటికీ కారణం ఏంటి? ఇది ఎవరికి అవుతోంది ఇదంతా అని అడిగారు మహర్షి. అదేం పని చేయట్లేదు, నేను చుట్టూరా దుఃఖాన్నే చూస్తున్నాను అన్నారు అని అతను అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, నువ్వు ప్రపంచం, అందులో దుఃఖాలు నీ నిద్రలో నీకు తెలియవు. నువ్వు జాగరూక అవస్థలోనే వాటిని జాగ్రత్తగా పట్టించుకుంటున్నావు. కంటిన్యూ ఇన్ దాట్ స్టేట్, ఆ స్టేట్ లోనే ఉండు. ఎందులో అయితే నువ్వు ఏ రకమైన ప్రభావితం చెందలేదో అక్కడ ఉండు. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ నీకు తెలియకుండా ఉన్నప్పుడు దాని బాధలు అవి నిన్ను ప్రభావితం చేయవు. నువ్వు నేను ఆత్మని అన్న భావంతో ఉంటే నిద్రలో లాగే ఈ ప్రపంచం అన్నది కూడా, ప్రపంచము దాని బాధలు అవి నిన్ను ఎఫెక్ట్ అంటే అవి నిన్నేమి కూడాను ప్రభావితం చెయ్యవు. అందువలన లోపలికి చూసుకో, ఆత్మని చూడు. దానికి ప్రపంచానికి ఒక అంతంటి ఉంటుంది, దాని యొక్క దుఃఖాలకి. బట్ దట్ ఈజ్ సెల్ఫిష్నెస్. అదేమో చాలా స్వార్థపూర్వకమైన పని అన్నారు మహర్షి. అంటున్నారు, వరల్డ్ అన్నది బాహ్యంగా లేదు. ఎందుకంటే నిన్ను నువ్వు తప్పుగా నీ శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటున్నావు. అందుకే నువ్వు ప్రపంచం బయట చూస్తున్నావు. దాని బాధ నీకు కనబడుతుంది, కానీ అవి నిజం కాదు. సీక్ ద రియాలిటీ, సత్యాన్ని అన్వేషించు. యూజ్ అండ్ గెట్ ఇట్ ఆఫ్ అంటే నువ్వేమో సో ద రియాలిటీ అండ్ సీ ద రియాలిటీ, సత్యాన్ని చూసి దాంట్లో ఉన్న అసత్య అనే ఫీలింగ్ ని వదిలేయి. ఎంతో మంది మహాత్ములు, పబ్లిక్ వర్కర్స్ ఎవరైతే ఈ సమస్యను పరిష్కరించలేరో, జీవితంలో ఉన్నటువంటి దుఃఖం అనగాన్ని పరిష్కరించలేకపోయారు. వాళ్ళందరూ ఈగో సెంటర్డ్ అండ్ దేర్ ఫోర్ నెయిదర్ ఇనిబిలిటీ. అది వాళ్ళ అసమర్థత కాదు, వాళ్ళు ఈగో సెంటర్ గా ఉన్నారు. ఇఫ్ దే రిమైన్డ్ ఇన్ ద సెల్ఫ్, వాళ్ళేగా నాకు తత్వంలో జీవిస్తే వాళ్ళు వేరేగా ఉంటారు. మహాత్ములు ఎందుకు హెల్ప్ చేయరు? నీకెలాగ తెలుసు? హౌ డు యు నో వాళ్ళు హెల్ప్ చేయరని? పబ్లిక్ స్పీచెస్, ఫిజికల్ యాక్టివిటీ, మెటీరియల్ గా చేసే సహాయం, ఇవన్నీ కూడా మొదటి దాన్ని అంటే హౌ డు యు నో దట్ దే డు నాట్ హెల్ప్ అంటే వై డు నాట్ మహాత్మాస్ హెల్ప్? మహాత్ములు ఎందుకు సహాయం చేయరు అని అడిగారు. అంటే మీకెలా తెలిసి వాళ్ళు చేయట్లేదని? పబ్లిక్ లెక్చర్స్, భౌతికమైన యాక్టివిటీ, తర్వాత వస్తుపరమైన సహాయం అవుట్వెయిడ్ బై ద సైలెన్స్ ఆఫ్ మహాత్మాస్ యొక్క సైలెన్స్ ని ఇవన్నీ అధిగమించేస్తున్నాయి. దే అకాంప్లిష్ మోర్ దాన్ అదర్స్. వాళ్ళు ఇతరుల కంటే ఎక్కువగా సహాయం చేస్తున్నారు.
what is to be done by us for ameliorating the condition of the world? ఈ ప్రజెంట్ కండిషన్ ప్రపంచాన్ని మేము అంతర్గతంగా తీసుకోవాలంటే మేము ఏం చేయాలి? నువ్వు బాధ నుంచి స్వేచ్ఛగా ఉంటే అప్పుడు నీకు ఏ బాధ ఉండదు. ఇప్పుడున్న ట్రబుల్ ఏంటంటే నీ ఓన్ సెట్టింగ్ వల్ల. ద వరల్డ్ ఎక్స్ట్రీమ్లీ అండ్ ఆర్ వితిన్ యూ. అంటే వరల్డ్ అనేది నీలో ఉంది, భౌతికంగా బయట ఉంది. అదే పెయిన్ అంటే దట్ దేర్ ఈస్ పెయిన్ దేర్, అందుకే అక్కడ బాధ ఉంటుంది. ఈ ప్రపంచము అక్కడున్న బాధ లోపలే ఉన్నాయి. అందుకని నువ్వు లోపలికి చూస్తే అక్కడ బాధ లేదు, నీ లోపలే ఉన్నాయి. లుక్ విత్ నువ్వు లోపలికి చూసుకుంటే అక్కడ బాధ ఏమీ లేదు. భగవంతుడు పర్ఫెక్ట్ గా ఉంటాడు. అసంపూర్ణమైన ప్రపంచాన్ని ఆయన ఎలా సృష్టిస్తాడు? ఈ వర్క్ అన్నది ఆధర్ యొక్క స్వభావాన్ని బట్టి షేర్ అవుతూ ఉంటుంది, కానీ ఇక్కడ అలా అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించుతారా అని అడిగాను. అంటే ద ఇండివిజువల్ వ్యక్తి అని చెప్పారు. నువ్వు భగవంతుడి కంటే వేరేగా ఉన్నావా నువ్వు ఈ ప్రశ్న అడగడానికి? నువ్వు ఎంతకాలం అయితే నువ్వు శరీరాన్ని అని భావిస్తున్నావో నువ్వు ప్రపంచాన్ని చూస్తావు. పని కూడా వర్క్ ఆల్సో ఇస్ పర్ఫెక్షన్ అని చూస్తావు, కానీ ఈనాడు నువ్వు ఇంపర్ఫెక్షన్ గా చూస్తున్నావు. ఎందుకంటే నీ యొక్క తప్పుడు ఐడెంటిఫికేషన్ వల్ల. ఓకే, ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ సీక్ ఇట్. అంటే వై డిడ్ ద సెల్ఫ్ మేనిఫెస్ట్ యాజ్ దిస్ మిజరబుల్ వరల్డ్? ఈ బాధాకరమైన ప్రపంచంలో ఆత్మని ఎందుకని మనం అక్కడ అవతరిస్తుంది అంటే, ఎందుకంటే నువ్వు దాన్ని వెతకొచ్చు కదా. నీ కళ్ళు వాటిని చూడలేవు. నీ ముందు ఒక మిర్రర్ పెట్టుకుంటే అప్పుడు అవి వాటిని చూసుకోగలవు. అదే విధంగా సృష్టి కూడా. నువ్వు ముందు అండ్ దెన్ సీ ద హోల్ వరల్డ్ యాజ్ ద సెల్ఫ్. ఈ మొత్తం ప్రపంచాన్ని సెల్ఫ్ గా చూడు. అయితే నేను ఎప్పుడు లోపలికి చూసుకోవాలి. అవును, షుడ్ ఐ నాట్ సీ ద వరల్డ్? అసలు ఈ ప్రపంచాన్ని అసలు చూడకూడదా? నువ్వు కళ్ళు మూసుకోమని నిన్ను చెప్పలేదు. అంటే ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు మూసుకోమని చెప్పలేదు. సీ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ దెన్ సీ ద హోల్ వరల్డ్. నిన్ను చూసుకో, తర్వాత ప్రపంచాన్ని అంతటినీ చూడు యాజ్ ఆత్మగా. ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ద బాడీ, నువ్వు నిన్ను శరీరంగా అనుకున్నావు అనుకో, అప్పుడు ఈ ప్రపంచం అనేది కనబడుతుంది బాహ్యంగా. నీదే ఆత్మవై ఉంటే ఈ ప్రపంచం బ్రహ్మన్గా కనిపిస్తుంది అని చెప్పారు. ఇక్కడికి ఆపుదాం. అర్థమైందా? అంటే ఆత్మగా చూసుకుంటే ప్రపంచం అప్పుడు బ్రహ్మగా కనిపిస్తుంది. నేను శరీరాన్ని అనుకుంటే నీకు ప్రపంచం వేరేగా బాహ్యంగా కనిపిస్తుంది. నేను ఆత్మని అనుకుంటే ప్రపంచం అప్పుడు ఇంకొక రకంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రపంచంగా కనిపించేది. అయితే నేను ఎప్పుడు లోపలికే చూడాలి కదా అంటే, నేను ఆత్మని అనుకున్న వాడికి బ్రహ్మగానే కనిపిస్తుంది లోకం. బ్రహ్మవిధుడు బ్రహ్మ అయిపోతాడు. బ్రహ్మను తెలుసుకున్నవాడే బ్రహ్మ అయిపోతాడు అన్నది. ఏంటి వసంత గారు, ఏమైనా మాట్లాడతారా? (273) చదవాలి. అనుపమ గారు అర్థమైందా? వసంత గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. అంటే మనం శరీరానికి తరఫున ఆలోచిస్తే బాహ్య ప్రపంచం వేరేగా అనిపిస్తుంది. ఆత్మగా మనం చూస్తే అంతా ఒకటే అనే భావన ఒకటి వస్తుంది అని అదొకటి చెప్పారు.
ఆ, నీకు హృదయంలో ధారాకాశంలో ఎలా ఉంటుంది అంటే నువ్వు శరీరానికి అనుకున్నంత కాలం నీకోసం అలా చెప్తున్నారు, దానికి ఒక స్థలం అంటూ ఉండదు అని చెప్పారు. వెరీ ఫస్ట్ అదే చెప్పారు. చేసుకోవడం అది అని అర్థం చేసుకోవాలి అన్నారు. అది అది మొదట చెప్పారనమాట ధారాకాశం. అంటే ఒక ప్లేస్ అని చెప్పలేదు, అది ఏదో ప్లేస్ ఒక కాదు. అనాలని. ఉమ్. హృదయం కమలం అనేది రియల్ గా అలా కాదు అన్నట్టు. అలాగే ప్రపంచం బయట లేదని, నువ్వు శరీరాన్ని అనుకున్నప్పుడు ప్రపంచం నీకు బయట కనబడుతుంది. సత్యాన్ని చూడు, అప్పుడు నీలో ఉన్నటువంటి అసత్య ఫీలింగ్ అంతా పోతుంది అన్నారు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ ప్రపంచ దుఃఖాన్ని ఏమీ చేయలేకపోయారంటే వాళ్ళు ఈగో సెంటర్డ్ అంటే గా ఉన్నారు. అందుకనే ఆ అంటే ఇనెబిలిటీ, ఆ అసమర్థత వచ్చింది. ఇఫ్ దే రిమైన్డ్ ఇన్ ద సెల్ఫ్, వాళ్ళే ఆత్మలో కానీ ఉంటే వాళ్ళు వేరేగా చెప్తారు. అయితే మహాత్మాస్ ఎందుకు హెల్ప్ చేయట్లేదు అలా అని నువ్వు ఎందుకు భావిస్తున్నావు అని అడిగారు. ఎందరో పబ్లిక్ స్పీచెస్, భౌతికమైన యాక్టివిటీ, మెటీరియల్ హెల్ప్ ఇలాంటివే మనం ఎక్కువగాను ఈ సైలెన్స్ కంటే ప్రాధాన్యత ఇస్తున్నాం, మహాత్ముల సైలెన్స్ కంటే. ఇవి ఏమో అంటే మహాత్ముల సైలెన్స్ వీటన్నిటికంటే ఎక్కువ సహాయం. ఇమీడియట్ గా మనం ఈ కండిషన్ ఆఫ్ వాట్ ఈస్ టు బి డన్, ప్రపంచం యొక్క ఈ రకమైన కండిషన్స్ లో మనం ఏం చెయ్యాలి అంటూ అదో ప్రశ్న. ఓకే, ఇందులో మీకు అర్థమైంది కదా. అంటే బాధ అర్థం. మీరు స్వేచ్ఛగా ఉంటే అక్కడ బాధే లేదు. మీరు చూసే తీరుని బట్టే మీకు బాధ వస్తుంది, ప్రపంచం బాహ్యంగా ఉందని, అక్కడ బాధ ప్రపంచంలో ఉందని. ఈ ప్రపంచము బాధ నీలోనే ఉన్నాయి. నువ్వు నీలో చూసుకుంటే అక్కడ బాధే లేదు. ఓకే, అయితే ముగించేద్దాం. అలాగే.